తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనబడటం మూలంగా GO62 ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఒక క్రూరమైన ఆలోచనతో, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. హౌసింగ్ది కానివ్వండి, లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అనేక ప్రాజెక్టుల్ని కేవలం చంద్రబాబు నాయుడు గారికి, టిడ్కో ప్రాజెక్ట్ కానివ్వండి, మళ్ళీ గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి, టిడ్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు, వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేకపోతే ఇంకేది ఎక్కడ లేదు. పోనీ అన్నిటికీ మించి మనం కూర్చున్న అమరావతి కానివ్వండి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో, ఆలోచనతో, దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ప్రభుత్వం. నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు కూడా చూసి ఉంటారు, ఏ రాజకీయ శాసనసభ్యుల మీటింగ్ కానీ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు, నా ముఖం చూసి మీకు ఓటేశారు, నా మూలంగా గెలిచారు, మీరేంటి అనే ఆలోచన దూరంతో మాట్లాడే, అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైం అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆ ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే, కూటమి ప్రభుత్వం గెలుపుకి, పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మా కార్యకర్తల కృషి కానివ్వండి, ఈ కూటమి ఘన విజయానికి కారణం అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈరోజు ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే, ఈ 3 పులివెందుల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గృహ నిర్మాణం PMAY అర్బన్, PMAY గ్రామీణ్, PMAY జన్మన్ 1.0 ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ డిసెంబర్ 2024కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి 26 మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకా 6.41 లక్షలు
ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ 6.41 లక్షలు అర్బను, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్, ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటి వరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేదా 3 ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో, ఆ విధానాల్ని కూడా ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఇంతకు ముందే టూరిజం పాలసీ, అదేవిధంగా వైద్యం, కుటుంబ సంఘ, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి